హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరం చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్ని అయితే చూసింటాం. ప్రెగ్నెన్సీ లేడీస్ని చూసినప్పుడల్లా అంటే వాళ్ళ ఫ్యూచర్ అంటే ఒక బాబుతో కానీ పాపతో కానీ ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసి బాగా మురిసిపోతుంటాం. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా చూసి కొన్ని సందర్భాల్లో మనం మురిసిపోతుంటాం. అలాంటిదే ఈ ఇన్సిడెంట్ కనుక అసలు రహస్యం ఏంటి, అసలు దాని గురించి మ్యాటర్ ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ లేడీస్ చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమంది మెమోరీస్ కోసము ఫొటోస్ అయితే తీసుకుంటుంటారు. అది ఎలా అంటే కొన్ని సార్లు లైక్ సెల్ఫీ లాగా తీసుకుంటారు. కొంతమంది అయితే ఫోటోషూట్ లాగా తీసుకుంటారు. ఓల్డ్ పీపుల్స్ అయితే కొంతమంది అప్పుడైతే ఫోటో స్టూడియోకి వెళ్ళి తీపించుకొని మామూలుగా భద్రపరచుకుంటూ ఉంటారు. కానీ ఈ జనరేషన్లో ఒకతను వెరీ డిఫరెంట్గా ఆలోచించి ఒకలాగా అయితే చేశాడు. అది ఎలా అంటే 4 తరాలకు సంబంధించి అంటే అత్త, కోడలు, అమ్మమ్మ మరియు తల్లి ఈ నలుగురు కలిసి ఒకేసారి ప్రెగ్నెన్సీ అయితే అయ్యారు. ఎలా అంటే ఈ కోడలికైతే ఎలా అయితే కోడలికి ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందో ఈ ప్రెగ్నెన్సీ అనుభూతిని వాళ్ళు కూడా పంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ గెటప్ అంటే కడుపులో ఉంది కదా స్టమక్ కాడ ఒక పిల్లో పెట్టుకొని ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అయితే చేసుకున్నారు. అయితే ఈ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అయితే చూస్తే ఫోటో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎలా అంటే ఆ ముసలివారైనా కూడా ఆ ఎఫెక్షన్ ప్రెగ్నెన్సీలో ఉండే ఎఫెక్షన్ అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంటే రియల్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్లో ఎట్లయితే రియాలిటీగా ఉంటుందో సేమ్ అలా రియాలిటీగా చూపించారనమాట. అలాగే ఈ అనుభూతిలో అమ్మమ్మ, తాతయ్య, అత్త, మామ, మళ్ళా అమ్మ, నాన్న, అలాగే ఈ భార్య, భర్త ఈ నలుగురు కలిసి ఇట్లా చేసుకున్నారు. అదిగాక ఈ ఫోటోషూట్ ఐడియా ఎవరిదంటే లేటెస్ట్గా అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది కదా, అమ్మాయి వాళ్ళ భర్త ఏదైనా కానీ మెమొరీగా ఉండేటట్టు గుర్తుండిపోయేలా చేసుకుందామని చెప్పేసి వాళ్ళ భార్యకు ఈ సలహా ఇస్తే వాళ్ళ భార్య నచ్చింది, నాకు బాగుంది అని చెప్పేసి అదే పనిగా వాళ్ళందరినీ పిలిపించి మరీ ఫోటోషూట్ చేయించుకున్నారు. కానీ ఈ ఫోటోషూట్ చూసిన ప్రతి ఒక్కరు హైలైట్ మంచి మెమొరీ ఇది మాత్రం అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. మీరు కూడా ఈ ఫోటోషూట్ గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విషయాన్ని తెలుసుకున్నారు కదా, మీలో ఎంతమందికి ఇలాంటి ఫోటోషూట్ అంటే ఇష్టమో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.